ప్రస్తుతం సీఈఓ మెమోపై హైకోర్టులో వైఎస్ఆర్సీపీ వేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు నిబంధనలో కొత్త ట్విస్ట్. సీఈఓ జారీ చేసిన మెమోను ఉపసంహరించుకుంటున్నట్టుగా హైకోర్టుకు తెలిపింది కేంద్ర ఎన్నికల సంఘం. ఆ డీటెయిల్స్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. పోస్టల్ బ్యాలెట్ అంశానికి సంబంధించి ఏ రాష్ట్రాల్లోనూ లేని విధంగా ఇక్కడ మాత్రమే కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకొస్తున్నారు. ఆ మేరకు మెమో జారీ చేశారు అంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకోర్టుని ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో హైకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో సీఈఓ జారీ చేసిన ఈ మెమోను ఉపసంహరించుకుంటున్నట్టుగా కేంద్ర ఎన్నికల సంఘం హైకోర్టుకు తెలిపింది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు నిబంధనలో కొత్త ట్విస్ట్ కి సంబంధించిన డీటెయిల్స్ ప్రస్తుతం చూస్తున్నాం. సీఈఓ జారీ చేసిన మెమోను ఉపసంహరించుకుంటున్నట్టుగా హైకోర్టుకు తెలిపింది కేంద్ర ఎన్నికల సంఘం. సీఈఓ మెమోపై హైకోర్టులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిటిషన్ దాఖలు చేసింది. గెజిటెడ్ ఆఫీసర్ అంశానికి సంబంధించి ఒక్కొక్క రాష్ట్రంలో వేరే వేరే నిబంధనలున్నాయి. ఆంధ్రప్రదేశ్కు వచ్చేసరికి మాత్రం ఏ విధంగా కొత్త నిబంధనలు అమలు చేస్తారంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించిన పరిస్థితి. ఇదే అంశాన్ని హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లింది. ఈ అంశంపై విచారణ జరుగుతున్న సమయంలో మెమోను ఉపసంహరించుకుంటున్నట్టుగా హైకోర్టుకు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. మా కరెస్పాండెంట్ అశోక్ ప్రస్తుతం ఫోన్ లైన్ లో ఉన్నారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. చెప్పండి అశోక్, దీంతో కొంత ఫుల్ స్టాప్ పడినట్టు భావించొచ్చా? మెమోని వెనక్కి తీసుకుంటున్నామని కేంద్ర ఎన్నికల సంఘం స్వయంగా ప్రకటించడంతో పోస్టల్ బ్యాలెట్ వ్యవహారంలో పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫామ్ పై అటెస్టింగ్ అధికారి సంతకం ఉంటే చాలని తన పేరు, డిజిగ్నేషన్ వివరాలు చేతితో రాసిన ఆమోదించాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం జులై మాసంలో మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే దీనికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి కొంత అమెండ్మెంట్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ కొంత సడలింపు ఇవ్వాలని కోరడంతో దానిపైన పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫామ్ పైన అటెస్టింగ్ అధికారి సంతకం ఉంటే చాలు, దానికి సంబంధించి తన పేరు గాని డిజిగ్నేషన్ గాని చేతితో రాయకపోయినా ఆమోదించాలంటూ 25వ తేదీన 27వ తేదీన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఒక మెమో జారీ చేశారు. దీన్ని సవాల్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో అత్యవసరంగా వినాలంటూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. లంచ్ మోషన్ పిటిషన్ పైన 2.5 నుంచి వాదనలు కొనసాగుతూనే ఉన్నాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి దీనిపైన ఈ విధమైన మెమో జారీ చేయడం సరికాదు. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అన్ని ఒకే నిబంధనల కిందకు రావాలి, కానీ రాష్ట్రానికి ప్రత్యేకమైన మెమో ఎందుకు జారీ చేయాల్సి వచ్చింది అనే కోణంలో పూర్తి స్థాయిలో వాదనలు వినిపించారు. అయితే కేంద్ర ఎన్నికల సంఘం తరఫున వాదనలు వినిపించిన అడ్వకేట్ మాత్రం ఆ మెమోను రాష్ట్ర ఎన్నికల సంఘం ఏదైతే మెమో జారీ చేసిందో దాన్ని వెనక్కి తీసుకుంటున్నామని కూడా ధర్మాసనానికి చెప్పడం జరిగింది. అయితే కేంద్ర ఎన్నికల కమిషన్ మరొక మెమో జారీ చేసింది. దానిపైన కూడా తమ వాదనలు వినాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అడ్వకేట్లు గట్టిగా పట్టుపట్టడం జరిగింది. అయితే 4 లంచ్ మోషన్స్ ఇప్పుడు వాదనలు వినిపించాల్సి ఉంది. ఏదైతే పిటిషన్ దాఖలు చేశారో కేంద్ర ఎన్నికల సంఘం ఒక మెమో దాఖలు చేసిందో దానికి సంబంధించి ఆ పిటిషన్ కనుక తమ బెంచ్ మీదకి వస్తే ఖచ్చితంగా ఇవాళ దానిపైన కూడా వాదనలు వింటారని ధర్మాసనం చెప్పింది.